ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి స్వాగతం. మీకు ఇన్ని రోజులు చాలా అనానుకూల పరిస్థితుల నుండి బయటపడుతున్నారు. ఇప్పుడు మీ వృషభ రాశి వారికి మంచి రాజయోగమైన కాలం అని చెప్పచ్చు. చాలా రోజుల నుండి ఉన్న సమస్యలు మీకు ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఎందుకంటే శని ఎప్పుడు పల్లాటనమైనప్పుడు స్థానచలనమైనప్పుడు 3, 6, 11 స్థానాల్లో చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడనమాట. అందులో మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మీకు శనిగ్రహం 11వ ఇల్లు ఉంటే లాభస్థానం అంటామన్నమాట. అన్ని రకాలైన మీకు లాభాలు కానీ అన్ని రకాలైన ఆశలు తీర్చడానికి మంచి అవకాశం, తీర్చుకునేదానికి మంచి అవకాశం అన్నమాట. మీరు ఈ అవకాశాన్ని ఈ 2.5 సంవత్సరాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి స్థిరత్వం పొందాలని కోరుతున్నాము. అంటే మీరు ఈ అవకాశాన్ని దీన్ని వినియోగించుకుంటే కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. ఇక్కడ అన్నిట్లోనూ అన్ని రకాలుగాను సెటిల్ అవుతారనమాట. ఓకే, సెటిల్ అవడానికి కూడా చాలా అనుకూలం అనమాట. పిల్లలు అంటే సంతానానికి, పెళ్లికి, వాహనాలకు, ఇల్లు కట్టుకోవడానికి అన్నీ కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ శనిగ్రహము గురు నక్షత్రంలో సంచరిస్తాడనమాట. అది మంచి చేస్తాడనమాట. లగ్నానికి 11వ ఇంట్లో ఆ గురు స్థానాల్లో సంచరించేటప్పుడు మంచి అనుకూలమైన పరిస్థితిని ఇస్తాడనమాట. అదేవిధంగా తండ్రి, సోదర సోదరీలు, ఆస్తులు, వివాదాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని గ్రహాలు మీకు ఇంకంత అనుకూలమైనప్పుడు జన్మజాతకంలో ఇంకా అన్ని మంచి ఫలితాలు వస్తుందన్నమాట. మనం ఎప్పుడు చెప్తున్నాం, ఇది ఓన్లీ రాశికి సంబంధించినవే కానీ మన నాడీ జ్యోతిష్యంలో ఇండివిజువల్ జాతకానికి, అంటే తన యొక్క వ్యక్తిగతమైన జాతకానికి మాత్రమే చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. దాంతో ఈ ఫలితాలు ఉంటాయి, అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ధర్మ కర్మాధిపతుల యొక్క కలయిక జరగడం వల్ల మంచి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కానీ మంచి అనుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశం వస్తుందన్నమాట. ఉద్యోగస్తులకైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి అయితే ఇంకా 30 సంవత్సరాలకు కావాల్సినంత అనుకూలం మనం చేసుకోవచ్చు అనమాట వృషభ రాశి వారు. అందుకని మంచి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో సఫలమై మీ యొక్క లైఫ్ని సెటిల్ చేసుకోండి. మిమ్మల్ని నమ్మిన వారిని కూడా బాగా పెట్టచ్చు అనమాట. ఎవరికైనా ఈ ప్రేమ వివాహాలకు సంబంధించి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకని ఎవరైనా మీరు ఇష్టపడిన అమ్మాయిలు ఉంటే పెద్దవారి ఒప్పందంతో పెళ్లి చేసుకోవచ్చు అనమాట. పెద్దవారు కూడా దీనికి అంగీకరించే అనుకూలం ఉంటుంది అనమాట. అదేవిధంగా చదువులో కూడా చాలా అనుకూలం ఉంటుంది విద్యార్థులకు. మళ్ళీ ఎవరికైనా డాక్యుమెంటేషన్, భూమి సంబంధమైన విషయాల్లో ఏదైనా అవకతవకలు కానీ ఇబ్బందులు పడి ఉంటే మాత్రం ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఆ సమస్య నివృత్తి అయ్యి ఆ డాక్యుమెంటేషన్స్ మీకు సొంతమవుతుంది అనమాట. మీకు సొంత ఇల్లు కూడా అనుకూలంగా ఉంది. సంతానం నుండి అనుకూలము. మీకు కులదైవతను పూజించడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తుంది. కులదైవాన్ని తప్పకుండా మీరు ఆరాధన చేయాలని తెలియజేస్తున్నాం. తర్వాత మీ పూర్వీకుల ఆస్తుల నుండి కూడా అనుకూలం అని చెప్పామన్నారు. మగ సంతానం కూడా పెళ్ళైన ఎవరికైనా 30 సంవత్సరాలు దాదాపు ఉన్న వారికి మగ సంతానం అయితే అయ్యే అవకాశం అయితే 100% ఉందని తెలియజేయచ్చు. ఇవంతా చెప్పకూడదు, అయినా కూడా అనుకూలమైనది. మగ సంతానం ఎప్పుడు కూడా వంశవృద్ధి అవ్వాలనేది మా కోరిక. మంచిది. తర్వాత సంతానం దత్తత తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది. దత్తత తీసుకోవడం అంటే కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు మంచి పండితుల నుండి ఆ దత్తత స్వీకారం ఎలా తీసుకోవాలని తెలుసుకుని చేయడం మంచిది. జస్ట్ లైక్ అలాగే మీరు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఈ దత్తత తీసుకున్న వాళ్ళకు చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. అంటే వాళ్ళ యొక్క కులదైవం కానీ వాళ్ళ యొక్క వంశస్థులకు కానీ వీళ్ళ పూజలు చేయకపోవడం, కార్యాలు చేయకపోవడం మిస్ అవుతుంది అనమాట. అక్కడ ఆ దోషాలతో ఇక్కడికి చాలా ఇబ్బంది పడతారనమాట. మేము చాలా విషయాల్లో చాలా జాతకాల్లో చెప్పాం కాబట్టి ఆ యొక్క సమస్య తీర్చడానికి కొద్దిగా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి ఆ దత్తత తీసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోమని మాత్రం దాని యొక్క ప్రొసీజర్స్ ఏమున్నాయో పాటించడం చాలా మంచిదని తెలియజేస్తుంది అనమాట. ఎవరికైనా అప్పులుంటే అప్పులు ఖచ్చితంగా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. దాని నుండి మీకు మంచి లాభం కూడా పొందే అవకాశం అయితే ఉంది. బంధువర్గం నుంచి మీకు చాలా అనుకూలం ఉంటుంది. ఇంతవరకు దూరమైన బంధువులంతా కూడా దగ్గర అవుతారు. బంధువర్గాలతో మీరు కలిసిమెలిసి ఉండడం, వాళ్ళతో మీరు అనుకూలంగా ఉండడం, వాడు మీకు అనుకూలంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత
ఈ నక్షత్రం ఇంకా మంచి ఫలితాల కోసం మీరు ఏం చేయాలంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు గిరివాలం అంటే ఏమి అరుణాచలము గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అనమాట. దాన్ని ఇంకా మంచి ఫలితాలు వస్తుంది. అదే విధంగా పళనిమలై సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందని దర్శనానికే కాదు, అక్కడ చిన్నగా 4 నుండి 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిదని మన పురాణాలు గాని తెలియజేస్తున్నాయి. ఆ యొక్క నక్షత్రం ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మృగశిర నక్షత్రం వారికైతే దుర్గాదేవి ఆరాధన, పాత పురాతనమైన దుర్గాదేవి దేవస్థానాలు ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆంధ్ర వాళ్ళైతే కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళడం, ఇంకా కొన్ని తమిళనాడు కొన్ని దేవస్థానాలు, కర్ణాటకలో కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. మీకు దగ్గర ఉన్న పురాతనమైన దుర్గా దేవస్థానానికి వెళ్ళడం, మంచి చరిత్ర ఉండాలి అక్కడ, చాలా ఆ మంత్రోచ్చారణలతో అక్కడ యొక్క చాలా యొక్క పవిత్రత, చాలా యొక్క అనుకూలం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ దేవస్థానానికి వెళ్ళి అర్చనలు, సహస్రనామ అర్చనలు చేయడం చాలా మంచిది. ఇంటి దగ్గర ఏదైనా దేవస్థానాలు ఉంటే కూడా వెళ్ళండి, వెళ్ళేస్తే చాలా అనుకూలమని తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ఇక్కడ తమిళనాడులో పాండవదూత కోవిల్ అంటారనమాట. పాండవదూత దేవస్థానం అనేసి ఉందనమాట. అక్కడికి వెళ్ళి రావడం, చంద్రుని దేవస్థానాలు కొన్ని ఉన్నాయి. హోసూరులో ఒక దేవస్థానం, అదేవిధంగా కుంభకోణం దగ్గర కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి రావడం కూడా చాలా మంచిది. ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు, ఇంకా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైతే ఈ సోమవార వ్రతాలు మనకు తెలుసు చాలా పవిత్రమైనది. ఆ సోమవారి వ్రతాలు చేయడం వల్ల చాలా అనుకూలమైనది ఫలితాలు వస్తుంది అన్నమాట. ఆయన తర్వాత ఈ ఎక్కువగా మీరంతా కూడా ఈ మన భూమి పైన ఉన్న అంటే నేలపైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అదేవిధంగా కొండపైన ఉన్నటువంటి కాకుండా ఈ భూమి పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడం, తర్వాత చెప్పులు లేకుండా వెళ్ళడం, అక్కడ ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడం, తర్వాత అక్కడంతా ప్రదక్షిణలు, పూజ పునస్కారం చేసిన తర్వాత మళ్ళీ నడిచి రావడం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకని మన ఇంటి పక్కన ఉన్న దేవస్థానాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి అక్కడ ఆ దేవతల యొక్క అనుగ్రహం మీరు పొందాలని తెలియజేస్తున్నాను. తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ జాతకంలోకి మీ నక్షత్రానికి ఆయన కలిసి వస్తాడు. కాబట్టి అంతవరకు డిలే చేయకూడదు. అందుకని ఇప్పుడు మంచి అనుకూలమైన పరిస్థితి ఉంది కాబట్టి వృషభ రాశి వారికి నక్కతోక తొక్కినట్టే అని చెప్పచ్చు అన్నమాట. అందుకని మీరు వదలకుండా మీ ఇష్టదైవాన్ని కానీ చెప్పినటువంటి దేవతారాధన వల్ల చేయడం వల్ల మంచిది. ముఖ్యమైన విషయం ఏంటంటే కులదేవత ఆరాధన చాలా మంచిది అనమాట. చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతుంది అనమాట. ఎవరైనా ఫారిన్ చదవడం కానీ ఉద్యోగం చేయడం వల్ల వాళ్ళకందరికీ కూడా అనుకూలము అంత ఉండదు. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, అయినా కూడా కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓకే. వాహనం, ఇల్లు, ఆస్తుల నుండి అనుకూలం. కులదైవాన్ని స్మరించడం మంచిది. కులదైవ ఆరాధన చాలా మంచిది. తండ్రి వస్తువులు చిన్న అన్న పెద్ద నాన్న నుండి చాలా అనుకూలం ఉంది. స్త్రీలకు ఇంకా అనుకూలమని తెలియజేస్తున్నాను. సంతానంలో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అందరికీ మంచిది జరగాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.